గాడ్, అక్కడ ఈశ్వర్ పెళ్లి జరిగిపోతుంది. ఐఎమ్ సో సారీ సింధు, రియల్లీ సో సారీ. నాకు తెలుసుంటే ఇలా చేసేదని కాదు. అంటే నేను ఈశ్వర్ పెళ్లి చేసుకుంటే నీకు అభ్యంతరం లేదా? ఎలా ఉంటుంది సింధు, నువ్వు తనని ఇష్టపడుతున్నావు కదా. థ్యాంక్ యూ మో, థ్యాంక్ యూ సో మచ్. ఏం లాభం, ఈశ్వర్ పెళ్లి జరిగిపోతుంది కదా. స్టాప్ ద మ్యారేజ్. పెళ్లి ఆపే కీర్తన, నువ్వే కదా ఈశ్వర్ పెళ్లి చేయమని సెల్వనతో చెప్పావు. నువ్వే ఆపేయమని చెప్పు, తను ఆపేస్తారు. మామి కూడా ఇదే మాట అనింది. అలా ఎలా ఆపుతాం సత్య? పీటల మీద పెళ్లి ఇంత దూరం తీసుకొచ్చి ఆపితే ఆ అమ్మాయి ఎంత బాధపడుతుంది. సింధు సంతోషం నాకు చాలా ముఖ్యం, కానీ దానికోసం ఇంకొకరిని బాధ పెట్టలేం కదా. ఐ కాంట్ డూ ఇట్. మామ్, స్వాతికి అంతా తెలుసు. ఎలాగైనా ఈ పెళ్లి ఆపమని దేవితో కూడా అనిందట. ఇంకే, ఆ అమ్మాయి చెప్పిందంటే నువ్వు ఆలోచించాల్సిన అవసరం లేదు కీర్తన. యాక్చువల్లీ ఆ పెళ్లి జరగనిస్తే ఈ ముగ్గురి జీవితాలు నాశనం చేసిన దానివవుతాం. ఆలస్యం చేయకుండా వెంటనే సెల్వన్కు ఫోన్ చేయి. ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. బావకు ఫోన్ చేస్తే? అవును, మహికి ఫోన్ చేయి. బాబు, జీలకర్ర బెల్లం పెట్టుకోవడానికి ఏర్పాటు చేయండి. అతయ్య, ఎక్కడున్నావు మహి? ఈశ్వర్ పెళ్లి జరుగుతోంది. ఆగండి, ఒక్క క్షణం ఆగండి. ఈశ్వర్, కీర్తన అతయ్య ఫోన్. ఒక్క క్షణం ఆగమంటున్నారు. చెప్పండి అతయ్య. సింధు ఈశ్వర్ల పెళ్లికి నాకు అభ్యంతరం లేదు. అమ్మయ్యా, థ్యాంక్ యూ మామ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ బాబాయ్. గాడ్ బ్లెస్ యూ. ఎన్న మగి పార్టీ పెళ్లి